ఒక గ్రామంలో జాన్సన్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర పప్పీ అనే ఒక కుక్కపిల్ల కూడా ఉండేది. వాళ్ళ గ్రామంలో వర్షాలు సరిగ్గా కురవక పంటలు పండలేదు. వాళ్ళు తినడానికి సరైన ఆహారం లేక చాలా కష్టంగా జీవనం కొనసాగించేవారు. అయితే క్రమంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ గ్రామంలో అకస్మాత్తుగా ఒకరోజు ఒక పెద్ద వర్షము కురవసాగింది. వెంటనే ఆ జాన్సన్ ఎంతో ఆనందంతో పొంగిపోయాడు. తన పొలంలో పంటలు పండించుకోవాలని ఆశపడ్డాడు. ఆ క్రమంలో తన దగ్గర ఉన్నటువంటి ట్రాక్టర్ల సహాయంతో తన పొలం అంతా దున్ని చదును చేశాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న విత్తనములన్నిటినీ తీసుకొని ఒక్కొక్కటిగా ఆ పొలంలో నాటాడు. అలా నాటిన తర్వాత కొన్ని రోజులకు ఆ విత్తనములు అన్నీ కూడా చిన్న చిన్న మొలకలుగా రావడం ప్రారంభమయ్యాయి. అయితే జాన్సన్ మరియు తన కుక్కపిల్ల అయినటువంటి పప్పీ వారిద్దరూ కూడా ఆ పొలంలో ఎంతో కష్టపడి పనిచేయడం ప్రారంభించారు. క్రమంగా ఆ జాన్సన్కి తన కుక్కపిల్ల పొలం పనుల్లో ఎంతో సహకారిగా ఉండేది. క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ తన పొలంలో వేసినటువంటి విత్తనాలు పెద్ద పంటగా ఎదగడం ప్రారంభమయ్యింది. రోజుకు తన పొలంలో పంట ఏపుగా పెరగడం వలన జాన్సన్ ఎంతో ఆనందపడేవాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఒకరోజు జాన్సన్ తన పప్పీతో తన పంటను పరిశీలించడానికి ఒక త్రోవ మార్గంలో వెళ్ళాడు. అలా వెళ్తూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఒక దృశ్యాన్ని చూశారు. అక్కడ ఒక ఎలుక తన పంట పొలంను నాశనం చేయడం చూశారు. వెంటనే జాన్సన్ ఎంతో బాధపడ్డాడు. వెంటనే తన పప్పీతో ఎలాగైనా సరే ఆ ఎలుకను పట్టుకోవాలి, లేకపోతే పంట మొత్తం నాశనం చేస్తుందని పప్పీతో జాన్సన్ చెప్పాడు. వెంటనే ఆ పప్పీ ఎలాగైనా సరే ఆ ఎలుకను పట్టుకోవాలని నిర్ణయించుకొని ఒక్కసారిగా ఆ ఎలుక మీదకు దాడికి దిగింది. కొంత సమయానికి ఆ పప్పీ ఆ ఎలుకను పట్టుకొని చంపివేయడం జరిగింది. ఆ వెంటనే జాన్సన్ పప్పీని దగ్గరకు తీసుకొని ఎంతగానో అభినందించాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత జాన్సన్ తన పంట అంతా కూడా పండింది. అప్పుడు తన పొలంలో పండిన పళ్ళును, కూరగాయలను అన్నిటినీ కూడా జాగ్రత్తగా సేకరించి వాటన్నిటినీ కలిపి ఒక పెద్ద ట్రాక్టర్ పైన ఎక్కించి వాటిని ఒక పెద్ద మార్కెట్లో అమ్మడానికి జాన్సన్ వాటిని తీసుకువెళ్ళాడు. ఇలా మార్కెట్కి తాను పండించిన పంట అంతటినీ తీసుకువచ్చి కూరగాయలను, పళ్ళును అన్నిటినీ కూడా జాన్సన్ మార్కెట్లో అమ్మివేశాడు. ఇలా మార్కెట్లో తాను పండించిన పంట అంతటినీ అమ్మివేసి చాలా ఎక్కువగా డబ్బులను జాన్సన్ సంపాదించుకున్నాడు. ఇలా సంపాదించిన డబ్బు మొత్తం పట్టుకొని జాన్సన్ తిరిగి తన ఇంటికి వచ్చాడు. అంతటితో వాళ్ళ కష్టాలు మొత్తం తీరిపోయాయి. అప్పటి నుండి జాన్సన్ తన పప్పీకి మంచి చికెన్ మరియు మంచి భోజన పదార్థాలను పెట్టేవాడు. పప్పీ తిని చాలా ఆనందపడేది. అప్పటి నుండి జాన్సన్ మరియు పప్పీ
చాలా ఆనందంగా జీవిస్తున్నారు.